ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. బహిరంగ మార్కెట్లో సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతన్నలు బార్లు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరియా కోసం ఉదయం నుంచే సహకార సంఘాల గోడౌన్లు, రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో వ్యవసాయ కేంద్రం దగ్గర రైతులు బార్లు తీరారు. యూరియా కోసం పాస్బుక్లు, చెప్పులు, ఇటుకలను క్యూలైన్స్ లో వరుసగా పేర్చి వేచి చూస్తున్నారు. ఒక్కో రైతుకు ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దుగాల వచ్చి ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ మొత్తం కావాల్సి వస్తుంది. గత 9 సంవత్సరాల నుంచి వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుడు, తర్వాత ఈ తువ్వాలలు పెట్టుడు, ఈ ఒక్కొక్క సంచి ఒకటే సంచి 10 ఎకరాలు ఉండని ఒకటే సంచి, ఈ ఒక సంచి పోయి ఎక్కడ పోసుడు దేనికి వెళ్ళడు అర్థమైతే లేదు. మరి రైతులు అనేటోళ్ళకు మరి సపరేట్ పింఛనో మన్నో ఇచ్చి సపరేట్ ఈ లండుదనం ఎత్తిన వాళ్ళందరినీ ఇదే విధంగా రైతులకు కూడా పింఛన్ ఇస్తే సపరేట్ ఇంటికాడ కూకుండా వ్యవసాయం చేయకనే ఉంటారు కదా. ఇవన్నీ ఉచిత పథకాలు పెట్టి ఈ యూరియా కోసం లైన్లు పట్టుకుంది కథేది కార్ఖానేది ఒకసారి చూడండి. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, పంట ఎదుగుదల దశలో యూరియా వినియోగం ఎక్కువ ఉంటుంది. ఈ సమయంలోనే యూరియా రైతులకు అవసరం ఉంటుంది కాబట్టి రైతులంతా కూడా యూరియా కోసం వ్యవసాయ కేంద్రాలకు వెళ్తున్నారో అక్కడ బారులు తిరుగుతున్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు రైతులు ఎరువులు సరఫరా చేసేటువంటి ఎరువుల వద్ద రైతులంతా కూడా ఉదయం నుంచి బారులు తిరుగుతున్నారు. చాలా రోజులుగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు కూడా ఇటు రైతులకు సరిపడా యూరియా మాత్రం మార్కెట్ లో లభించడం లేదని చెప్పి ప్రస్తుతం చూస్తున్నటువంటి ఘటన ఆధారంగా తెలుస్తుంది. ఇటు చిగురుమామిడి మండలంలో కావచ్చు, ఇటు మల్లాపూర్ లో కావచ్చు, ఈ రోజు కురుట్ల మండలం పైడిమడులో కావచ్చు, రైతులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 ఎకరాలు ఉన్న 5 ఎకరాలు ఉన్న రైతుకు సైతం ఒకే యూరియా బస్తా ఇవ్వడం కారణంగా యూరియాను తాము ఏ విధంగా ఉపయోగపడడం లేదని చెప్పి రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక రైతులు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూ లైన్ లో వేచి చూడాల్సిన పరిస్థితులకు ఉంది. ఈ నేపథ్యంలో రైతులు అంతసేపు నిలబడే ఓపిక లేకపోవడంతో వారు వెంట తెచ్చుకున్నటువంటి పాసు పుస్తకాలు కావచ్చు, వారు వేసుకుని వచ్చిన చెప్పులు కావచ్చు, అక్కడే లభించినటువంటి ఇటుకలు కావచ్చు, ఏదో ఒక రకంగా తాము క్యూ లైన్ లో నిలబడ్డామని సంకేతాలు ఇచ్చే విధంగా ఒక వస్తువులను పెట్టి మాత్రం వారు వేచి చూడాల్సిన పరిస్థితులకు ఉంది. అంతసేపు గంటల తరబడి వేచి చూసినప్పటికీ కూడా రైతులకు యూరియా బస్తాలు మాత్రం లభించలేదు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల మధ్య రైతులకే ఒకనొక దశలో గొడవలు అవుతున్న పరిస్థితి. యూరియా కొంతమందికి ఎక్కువ ఇచ్చి కొంతమంది తక్కువ ఇవ్వడం, వెనుకున్న రైతులకు యూరియా అందకపోవడం, ఇటువంటి కారణాలచే వ్యవసాయ కేంద్రాల వద్ద రైతులంతా కూడా గొడవలు పడుతున్న పరిస్థితి. ఇంకా కూడా మార్కెట్ లో యూరియా అందుబాటులో లేదని చెప్పి ప్రస్తుతం చూస్తున్నటువంటి ఘటన ఆధారంగా మాత్రం స్పష్టమవుతుంది. మార్కెట్ లో డిమాండ్ తగినట్లుగా యూరియా సరఫరా కాలేదని చెప్పి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పంట పొలాలకు యూరియా సరైన సమయంలో అందించకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని చెప్పి రైతులంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. 10 ఎకరాలున్న రైతు ఈ సమయంలో ఆ పంట ఎక్కువ లేకపోతే ఆ పంట ఎండిపోయే అవకాశం ఉంటుంది. యూరియా ఇవ్వకపోతే యూరియా అందదు అని చెప్తే ముందస్తుగా సమాచారం ఇస్తే తమ పొలాలు బీడులు భూములుగా పెట్టుకునేవారని చెప్పి కొంతమంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా కూడా కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల రైతులు క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడుతున్నారు. తమ పనులన్నీ వదిలిపెట్టుకుని వచ్చి యూరియా కోసం ఎదురు చూస్తే కేవలం ఒక్క బస్తా యూరియా మాత్రం లభిస్తుంది. ఇటువంటి సందర్భంలో రైతులు ఒక బస్తా తీసుకెళ్లి ఎంత పంటకు వేయమంటారని చెప్పి అధికారులతో గొడవలు పడుతున్నారు. అయితే అధికారుల ఎవరు కూడా ఈ విషయంలో మాత్రం స్పందించలేదు. రైతులు మాత్రం యూరియా కోసం ఇంకా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యూరియాను తగిన మోతాదులో తమకు రైతులకు అవసరమైన రీతిలో యూరియా సరఫరా చేయాలని చెప్పి రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇటు యూరియా మాత్రం మార్కెట్ లో కొంత కొరతనే కనిపిస్తుందని చెప్పుకోవాలి. చాలా చోట్ల రైతులంతా కూడా ఆ చెప్పులు, అదేవిధంగా పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా క్యూ లైన్ లో పెట్టి వారంతా కూడా యూరియా బస్తాలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతంలో ఉంది. ఇటువంటి పరిస్థితి పైన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.